హలో ఫ్రెండ్స్, ఇవాళ ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చింది గల్లీ ఫుడ్స్. ఈ రెసిపీ సంథింగ్ స్పెషల్ అండి, ఎందుకంటే ఇది వెజిటేరియన్స్ అండ్ నాన్ వెజిటేరియన్స్ అందరూ ఇష్టపడతారు. ఈ రెసిపీ ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి, అండ్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ కర్రీ ప్రిపరేషన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. గోర్చిక్కుడు 1/2 కిలో, ఉల్లిపాయలు 2, నూనె తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో 1, పచ్చిమిరపకాయలు 5, కోడిగుడ్లు 2 లేక కర్రీకి సరిపడా. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో గోర్చిక్కుడు, పచ్చిమిర్చిని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలండి, ఈ గోర్చిక్కుడిని పచ్చిమిరపకాయల్ని మెత్తగా పేస్ట్ చేసుకోకుండా ముక్కలుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకొని ఆవాలు కూడా వేసుకోవాలి. తర్వాత ముందుగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అందులోకి వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి ముందుగానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోర్చిక్కుడు ముక్కల్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. కూర కొంచెం బాగా వేగిన తర్వాత టమాటో ముక్కల్ని కూడా అందులోకి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత సరిపడా కారం కూడా వేసుకొని మరి కాసేపు వేయించుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు కూర చాలా బాగా వేగింది. ఒకవేళ వెజిటేరియన్స్ అయితే ఈ కర్రీని డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయితే ముందుగా ఆ కర్రీని కడాయి అంచులకి జరిపి మధ్యలో కొంచెం ఆయిల్ పోసుకొని తగినన్ని గుడ్లు కొట్టేసుకోవాలి. ఇప్పుడు ఆ కొట్టేసిన గుడ్లని డైరెక్ట్గా కలుపుకోకుండా ఆ గుడ్ల పైన ఆ కర్రీని కప్పేసి కాసేపు మగ్గించుకోవాలి. కాసేపు తర్వాత కూరని అడుగు భాగం నుంచి పైకి తిప్పేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్ మీద కూరని బాగా గుడ్డు వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అంతే, ఇప్పుడు టేస్టీ గోర్చిక్కుడు గుడ్డు వేపుడు కర్రీ రెడీ. ఈ కర్రీని
చపాతీతో కానీ రైస్తో కానీ సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ కర్రీలో మనకి ఫైబర్ అండ్ ప్రోటీన్ రెండు లభిస్తాయి.